ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క 2025 సంవత్సరము సెకండ్ డేలోనికి మనం ప్రవేశించాం. చాలా దినములు చాలా స్పీడ్గా గతించిపోతూ ఉంటుంటాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం శ్రద్ధగా ధ్యానించుకుందాం. మనము ప్రతి విషయంలో కూడా చాలా చింతిస్తూ ఉంటాం. కొన్ని విషయాలు నాకు అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, నా అనుకున్నది అవ్వట్లేదు అని మనం కృంగిపోతూ ఉంటాం. మనకి ఏమి కావాలో సమస్తం కూడా యేసయ్యకు తెలుసండి. మనకి ఏమి ఇవ్వాలో సమస్తము ఆయనకు తెలుసు. కొంతమంది వారి యొక్క భవిష్యత్తు కొరకు, కొంతమంది వారి బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు, కొంతమంది ఆరోగ్యాల కొరకు చింతిస్తూ ఉంటారు. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఇలా అవ్వట్లేదని ఆలోచన చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆలోచన చేసి మనం బాధపడితే ఏంటి ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. యేసుప్రభు వారు అంటున్నారు, ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ప్రకారంగా ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో 6వ అధ్యాయము మొదటి నుంచి అక్కడ మనకి కనబడుతున్న వాక్యాలు 34 వచనాల వరకు మనం చూసినట్లయితే, కొంతమంది ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించాలి అని ఆలోచన చేస్తుంటారు. రేపు ఏం బట్టలు కట్టుకోవాలని ముందు రోజే వాళ్ళ ప్రిపరేషన్ ఉంటుంది. రేపు ఏమి వండుకోవాలి అనే ప్రిపరేషన్ ఉంటుంది. ఏమి తాగాలి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలని ఇంక ఎప్పుడు దీని మీదే వారు గురి కలిగి ఉంటారు. అటువంటి వారి కొరకు దేవుడు అంటున్నాడు, ఈరోజే నీ ప్రాణాన్ని అడిగితే ఏంటి పరిస్థితి? మనము వాటి మీద మనం ఎప్పుడు గురి కలిగి ఉండకూడదు. సమస్తము దేవునికి తెలుసు. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలని మీ దేహముల గురించి చింతింపొద్దు. ఎందుకంటే ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవట. కనుక ఈ యొక్క బట్ట కొరకు, తిండి కొరకు మనం ఆలోచించవలసిన పని లేదు. కొంతమంది ఎలా ఉంటారంటే అది జరగట్లేదు, ఇది జరగట్లేదని లోకంలో ఉన్న మనల్ని నడిపిస్తున్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలపై గురి పెడతారు. ఈరోజు ప్రభు చెప్పే మాట, వాటి మీద నువ్వు గురి పెట్టద్దు. ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో, ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో ప్రభుకి సమస్తం తెలుసు. అంతేకాదు, ఆయన ఏ సమయానికి నీకు ఇస్తే దాన్ని నువ్వు సద్వినియోగపరుచుకుంటావో అప్పుడు దేవుడు నీకు నాకు కూడా మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన సమకూరుస్తారు. అప్పటి వరకు మనకు కాస్త లేట్ అవుతూ ఉంటాయి. అలాగని మనం దేనికి కూడా కంగారు పడవద్దు. నిదానించి తండ్రి సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా ప్రార్థిస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టి తప్ప మనసులో కృంగిపోవద్దు. యేసయ్య ఇటువంటి వారు, కృంగిపోతున్న వారితో చెప్పే చక్కటి ఉపమానాన్ని అని చెప్పారు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 26వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం చదివితే అక్కడ ఈ విషయాలు మనకు కనబడతాయి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరమ తండ్రి వాటిని పోషించట్లేదా? అవి విత్తవు, కోయవు, మనలాగే కోట్లలో దాచుకోవు, అయినప్పటికీ కూడా అవి ఎంతగానో హ్యాపీగా ఉంటాయి, ఎంతగానో జీవిస్తాయి, మంచిగా ఉంటాయి. ఎందుకంటే దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, ఈరోజు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని అడుగుతున్నాడు. మనం వాటికంటే శ్రేష్ఠులము. మనకి ఏది కావాలో దేవునికి తెలుసు. మన యొక్క లోకంలో ఉన్నటువంటి మెటీరియల్ థింగ్స్ మీద మనం ఎప్పుడు గురి కలిగి ఉండొద్దు. అయ్యో నా కుటుంబం, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అనేది మనం ఆలోచించి చేసేది ఏమీ లేదు. ప్రభువుకి అప్పగిద్దాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా కనిపెడదాం. అంతే తప్ప ఆలోచించి చింతపడి మన యొక్క హెల్త్ని మనం పాడు చేసుకోవద్దు. 6వ అధ్యాయం ఇప్పుడు మనం చదివిన మాట ప్రకారంగా 31వ వచనంలో, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని చింతింపొద్దు. అట్లా చింతించేవారు ఎవరు అంటే మీరు కాదు. ఎవరు చింతిస్తారు? అన్యజనులు చింతిస్తారు. ఎందుకంటే వారికి యేసయ్య గురించి తెలియదు గనుక, ఆయన యొక్క శక్తి తెలియదు గనుక, ఆయన అడుగు వారికి నిశ్చయంగా ఇచ్చు దేవుడని వారికి తెలియదు గనుక వారు చింతిస్తే ఒక అర్థం ఉంది. సమస్తము ఆయన కొరకు మనకు తెలుసు. ఆయన యొక్క మహోన్నతమైన
ఆ శక్తి తెలుసు, ఆయన ప్రేమమయుడని తెలుసు, ఆయన అడుగు వారికి నిశ్చయముగా ఇచ్చు దేవుడని మనకు తెలుసు. మనం ఇంకా ఎందుకు చింతపడి మనం హృదయంలో కృంగిపోవటం? మనం అన్యజనుల వలె కాదు, మనము దేవుని యొక్క బిడలము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము గనుక మనం ఏటి మీద కూడా మన యొక్క చింత, మన యొక్క విచారణ ఉండకూడదు, దేని మీద ఉండకూడదు. మనం విచారణ చేస్తున్నాము అంటే, వాటి కొరకు మనం చింతిస్తున్నామంటే యేసయ్య మీద మనకి విశ్వాసం లేదన్నట్టు. ఆయన మీద మన విశ్వాసము ఉంటే మనం చింతించాం. విశ్వాసం లేదు కాబట్టి ఈరోజు నువ్వు చింతిస్తున్నావు. కనుక మనం అపారమైన విశ్వాసాన్ని దేవుడి మీద మనం కలిగి ఉంటే సమస్తము మనకి ఏది కావాలో సమస్తము పరమ తండ్రికి తెలుసు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏమి చేయాలంటే ఈరోజు చింతపడకుండా ఆయన రాజ్యము గురించి, ఆయన నీతిని మనం మొదట వెతికితే మనకు కావాల్సిన సమస్తం అన్నిటిని కూడా ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. మరి ముఖ్యంగా రేపటి గురించి చింతించొద్దు. రేపటి సంగతులు రేపు చూసుకుంటాయి అంతే. మనం ఈరోజు దేవుని యొక్క మాట ఏంటంటే నేడే ఈరోజే మనం ఎలాగున్నాం, మన ఆత్మీయస్థితిలో ఎలాగున్నాం, మన ఇతరులను ప్రేమించే విధానంలో మనం ఎలాగున్నాం, ఇతరులకి సహాయపడే రీతిలో మనం ఎలాగున్నాం, ఈరోజు మన భక్తి ఎలాగుంది, దేవుడు దాన్ని చూస్తాడు. వాటి కొరకు మనం ప్రయాసపడాలి, దేవుని సేవ కొరకు మనం తపన పడాలి తప్ప, అంతేగాని లోకంలో ఉన్నటువంటి మెటీరియల్ థింగ్స్ మీద గురి కలిగి చింతపడి నీ హృదయాన్ని పాడు చేసుకోవద్దు. సమస్తమును కూడా దేవుడికి తెలుసు. ఏటి మీద కూడా నువ్వు అది కావాలి, ఇది కావాలి, అది తినాలి, ఇది తినాలి, అది ధరించాలని వీటి మీద మనసు పెట్టే కన్నా దేవుని యొక్క నీతి మీద, దేవుని యొక్క రాజ్యం కొరకు, ఆయన సేవ కొరకు ప్రాకులాడు. నీకు ఏది కావాలో, నీ బిడ్డల యొక్క వివాహము, నీ బిడ్డల యొక్క పరిస్థితి, నీ యొక్క ఆత్మీయ స్థితి, సమస్తం అన్నిటిని కూడా దేవుడే నడిపిస్తాడు. ముందు ఇవి చేయి, ఆయన నీతిని, ఆయన రాజ్యము కొరకు ప్రాకులాడు. నీకు కావాల్సిన సమస్యను కూడా ప్రభువే సమకూరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చబడి మన జీవితంలో ప్రభువుకి బహు దగ్గరగా జీవించే భాగ్యము మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.